आता నెంబర్ 6 डोर
जय श्री राम, 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 जय श्री राम। ना కొంచెం సైడ్ అన్న నా నా భయ్యా జరుపు రాలే ఓన్లీ మనం చెప్పాలి అట్లా షేర్ కొట్టాలి అది ఉంటుంది ముందు ना रेडी ముందు చెప్తా ముందు వాళ్ళు ఉన్నారా जय श्री राम, भारत माता की जय, भारत माता की जय। ना जाना
నిరసన తెలపడానికి వచ్చినామంటే వైలెన్స్ చేయడానికి రాలేదు. లాఠీ చార్జ్ ఓకే సార్, ఓకే సార్, ఓకే. దయచేసి శాంతియుతంగా మనం పరామర్శించడానికి వచ్చినాం. దయచేసి పోలీసు వాళ్ళు అనుమతించాలి. దయచేసి అందరూ కూర్చోవాలి. Jangan
अरे
अरे అజయనా ನಾನು ಹಿಂದುವೇನ ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి జై భవానీ कैमरा మేడం సైడ్ చేయండి మేడం మేడం జరగండి మేడం అన్న అక్క ఒక్క నిమిషం మేడం 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 కొంచెం జరగండి మేడం సైడ్ జరగండి మేడం జై శ్రీరామ్ జై మేడం ఎందుకు వచ్చింది మేడం మేడం ప్లీజ్ కొంచెం వెనుకోరండి అన్న ప్లీజ్ కొంచెం జై జై మాతా మాతా జై జై మాతా మాతా జై జై మాతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న మీరు తెలియండి అన్న
కొంచెం వెనుకకు వచ్చింది ప్లీజ్ ప్లీజ్ అమ్మ మేడం కొద్దిగా మీరు సైడ్ అదే ఇక్కడ మెంబర్స్ ఉన్నారు ఇట్లా మేడం 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 ప్లీజ్ మేడం 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 కొంచెం మటన్ రాకండి అన్న అన్న ఇంకో కొంచెం మేడం మీరు కొద్దిగా అరే అన్న రండి అన్న రండి హలో అన్న అన్న హలో సెల్ ఫోన్ ఇంకో ప్లీజ్ ప్లీజ్ సెల్ ఫోన్ జై శ్రీరామ్ 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 కొంచెం సైడ్ భయ్యా జరుగు రాలే ఉంది మన కొట్టాలి అందుకే గట్టి ఇవ్వాలా ఏమన్నా కానీ అని నేను ఏమన్నా రాలేదు ఎందుకంటే సమస్య పరిష్కారం అయితే వచ్చిన రాలేదు
మళ్ళీ మేము 307 పెట్టిన తర్వాత నిన్న కొట్టిన చెప్పి చెప్పిన తర్వాత అందుకే కారు కూడా తెచ్చుకుందామని వచ్చాను. దాని 100% మీ మీద కేసులు చేసే వరకు నేను మీకు ఏదైనా కూడా మీకు అండా కూడా ఇవాళ 1000 మంది వచ్చారు. 1000 మంది రానియాలి అన్ని బంద్ చేసుకొని అన్ని చావడానికి సిద్ధంగా వచ్చింది. ఏంటంటే ఈయన మీ మీద దాడులు చేయడము, ఇంతమంది దాడులు చేయడము అమ్మాయి చెప్తున్నది రూపం ఆమె చెప్తున్నది ఇంత కూడా కొట్టింది సార్ మరి ఇప్పుడు మామూలుగా పెట్టినట్టు కేసులు పెట్టాల్సిన వాళ్ళు మన ప్లేస్ వచ్చారు. మనం వాళ్ళ ప్లేస్ పోలేదు, వాళ్ళు మన ప్లేస్ వచ్చారు. ఇప్పుడు మామూలు కూడా చాలా మంది చెప్తారు మొత్తం కాళ్ళు చేతులు దిగింది, చాలా మంది మామూలు చేతులు దిగారు. ఇక్కడే ఉన్నారు 100% మీకు సపోర్ట్ ఇస్తాను. మా వైపు పిల్ల వైపు లేదు, 100% షోర్ గా ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియో ప్రూఫ్స్ అన్ని. నేను ఎప్పుడు ఓటు డైలీ ఏదో ఒక అరాచకం జరుగుతుంది. వీళ్ళ వైపు కూడా ఆడవాళ్ళ వైపు వాళ్ళ ఇంట్లో ప్రొటెక్షన్ పెట్టుకుంటారు, తప్పు చేసిన వాళ్ళు ప్రొటెక్షన్ పెట్టుకుంటారు. మరి మేము కరెక్ట్ చేసినాం, మేము ఏం చేయలేదు. మా పండుగ మేము ఎంజాయ్ చేస్తుంటే చేసి మాకు కూడా ప్రొటెక్షన్ వాళ్ళు మమ్మల్ని ఏం చూపిస్తుంటే మామూలు కాళ్ళు చేతులు మేము ఈరోజు ఒక్క రోజుకి రాముడి పాటలు పెట్టుకొని ఆడుతుంటే వాళ్ళకంతా మంట మండింది. అదే రేపటి నాడు ఒక్కరోజు రాముడు పాట పెట్టినందుకు వాళ్ళకి అంత మంట మండింది. అదే రేపటి నాడు మేము రామ మందిరం గుడి కట్టినాక రోజు భజన పెట్టుకుంటాం. అప్పుడు ఏం చేస్తారు మీరందరూ సపోర్ట్ గా ఉంటారు. ఓకే, ఇక్కడ ఉన్న అబ్జెక్షన్ చేసే పార్టీ కూడా కొన్ని ఉన్నాయి, మా మీద నిందలేస్తున్నారు. ఆయన వెనకట్లేదు, ఎందుకంటే ధర్మం వైపు పోతున్నాం. ట్వంటీ డేస్ బ్యాక్ వీళ్ళు ఈ అమ్మాయిలందరూ ప్రెస్ బుక్ తీసుకోవడానికి ఇక్కడ ఒక లేడీ ఒక టైలర్ ఉంది. ప్రెస్ బుక్ తీసుకుంటే ఆవిడేం చేసింది, వాళ్ళ చుట్టాలు సిరాజ్ అనే అమ్మాయికి నెంబర్ ఇస్తే వాళ్ళు ఒక అమ్మాయికి ఫోన్ చేసి హరాస్ చేస్తే 2 days భరించి ఏమి చేసింది. థర్డ్ డే చెప్తే వీళ్ళందరూ వెళ్ళి అడగడానికి వెళ్ళి చేస్తే బాబాకి తిట్లు కొట్లాడ చేసి తర్వాత అది గ్రజ్జు పెట్టుకొని ఈ రంజాన్ నెలలో ఏం చేశారు, వీళ్ళు నమాజ్ చేసుకుంటే ఏం చేశారు, పెద్దవాళ్ళని పంపించేసి యువతులు ఏం చేశారు, మిగతా వాళ్ళని సేకరించుకొని వీళ్ళు డాన్స్ చేస్తుంటే ఫోటోలు తీసుకుంటే పెద్ద మనిషి వెళ్ళి ఏమన్నా లేదా, నువ్వు ఆడవాళ్ళు డాన్స్ చేస్తుంటే నువ్వు ఫోటోలు ఎందుకు తీసుకున్నావు అని చెప్పి నువ్వు అని చెప్పి గలీజ్గా తిట్టి వీళ్ళతోటి పోలీసు వాళ్ళు అన్ని చైర్లు తెప్పిస్తారు, ఛాయలు తెప్పిస్తారు. వీళ్ళకి సపోర్ట్ లేదు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అరే అక్కడ వస్తుందా, అక్కడ కూర్చున్నామన్నా ఏమైంది
సాయంకాలం స్పీకర్ डालो स्पीकर लगा देना జరగండి కొంచెం నీ ప్రయత్నం నీ మాట్లాడాలి अजय ना रूपाई चंपन वाटर में है ना वो भी भगवान का జాగ్రత్త అయ్యారా 14800 हेलो लाइव आइए ना వస్తుందా
लेकिन हम साथ रहे तो बड़े कॉलेज है हम लोग नहीं है 2 लाख करके उनको मार के लाठीचार्ज करके मार के जेल में डालकर हमारे वालों को आने में बोल तू चित्र बोल हमें लाइट आटोमेट प्लीज प्लीज मैंने छोटा विषय अभी अपने जात वालों ने मारे सो मारे और हमारे जात वालों को पूरे बच्चों में मोबाइल अपना ले लेके पूरे बच्चे क्या नौजवान घर छोड़ के चले गए। अभी जनपदी में यात्रा चल रहा हमारे समाज का यात्रा चलता जनपदी में। बड़े लोगों को समाधियों को क्या करते मालूम है आज फूल चढ़ा के बड़े लोगों को याद करते आज पूरे बच्चे छुपे वहाँ है कोई बात नहीं इसलिए कोई प्रॉब्लम नहीं करना हम लोग आपके साथ नहीं करना हमारे पूरे बच्चों को जेल में डालकर रखेगा 5 जन इसलिए बच्चे के నా వీళ్ళు పోయినాక ఒక్కసారి కూడా అన్న విజువల్ తీసుకుంటాను నగేష్ అన్న बारिश करके रखा जाता है लड्डू भाई आप एक मिनट रुकना था अकेले मैं तो आगे आ रहा है చెప్పమను లోపలకి వచ్చి రాళ్లతో కట్టలతో ఇస్త్రేసి కొట్టి ఉన్నాయి. ప్రతి ఒక్కరు వస్తున్నారు, వైరల్ చేపించుకుంటారు, యూట్యూబ్లలో వేసుకుంటారు. కానీ వచ్చిన వాళ్ళు వచ్చి చూసి పోతురు కానీ మాకు పరిష్కారం ఏదో చూపెడతలేరు. పరిష్కారం కావాలి. పోలీస్ వాళ్ళు కరెక్ట్ టైం ప్లీజ్ ఉండండి నువ్వు చెప్పను వాళ్ళు దెబ్బ తగిన వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళు చూపించుకొని వాళ్ళు అలసిపోయినారు. వాళ్ళకి ఒక సొల్యూషన్ వాళ్ళకి ఏంటంటే అందరు వస్తున్నారు, పబ్లిసిటీ చేస్తున్నారు. వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది మీరు అటు ఉండదు. అదే మీరు అటు ఉండదు, మీరు ఉన్నారని నాకు తెలుసు. మీరు వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, వాళ్ళకి ఒక సొల్యూషన్ కావాలి, పబ్లిసిటీ కావాలి, సొల్యూషన్ కావాలి. పబ్లిసిటీ చేస్తున్నారు వాళ్ళని కరెక్ట్. వాళ్ళ నమాజ్ టైం కి వీళ్ళని తీసుకెళ్లిపోతున్నారు. వీళ్ళని ఇక్కడ ఉంచట్లేదు కరెక్ట్. ఇప్పుడు వాళ్ళని 5 ముస్లింస్ ని 5 మెంబర్స్ ని రిమైండ్ లో పెట్టారు. వీళ్ళ మెంబర్స్ ని బరాబర్ గా 5 మెంబర్స్ ని రిమైండ్ లో పెట్టారు. అది ఎక్కడ లెక్క? ఇప్పుడు వీళ్ళు మొత్తం ప్రతి వాళ్ళు వస్తున్నారు, పబ్లిసిటీ చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు దెబ్బ తాకిరు కదా, 10 సార్లు వస్తున్నారు, వీడియో తీసుకున్నారు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. మేము ఎన్నిసార్లు చూపిస్తాం తీసుకొని పోయిరు. पाकिस्तान
నన్ను హిందువేనా ఎందుకు ఏం రాసిరో స్టేట్మెంట్ మాకు చదివినాకనే కదా మేము సైన్ పెట్టేది. అయితే స్టేట్మెంట్ చదువుతలేదు, డైరెక్ట్ సైన్ పెట్టమని చెప్పి మేము పెట్టామని చెప్పినాం. మాకు తీసుకొని వచ్చింది. దాని తర్వాత బండిలో కూకోబెట్టినాక మా ఫోన్లు గుంజుకోవడం జరిగింది. అయితే మేము మాకు ఏడికి తీసుకుపోతున్నారు, మా ఫోన్లు ఎందుకు గుంజుకుంటారు, మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అందరికి కూకోబెట్టురు. 8 మెంబర్స్ కి కోడుప్పల్ టర్నింగ్ దగ్గర దాకా తీసుకొని పోయారు. అక్కడ నుంచి మళ్ళా తిప్పి పిఎస్ దగ్గరికి తీసుకొని వచ్చి ఫస్ట్ ఏమో ఈమె గుంజుకోబోయి పోలీసు వాళ్ళు ఈయనకేమో కాళ్ళకి చేతులకు పట్టుకొని గుంజుకోబోయి కర్రతో కొడితే మొత్తం వాత పడ్డది. ఆ పోలీసు వాళ్ళు అరెస్ట్ వారెంట్ లేదు, ఏం లేదు, గుంజుకొని పోయారు. దాని తర్వాత ప్రెగ్నెంట్ లేడీ కూడా చూడకుండా కాళ్ళకు చేతులకు పట్టుకొని గుంజుకొని పోతున్నారు ఆ స్టేషన్ లో. ఇలా డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. హిందువులకు ఎవరికైనా వచ్చినాయో మొత్తం ముస్లింసే ఉన్నాయి. కంప్లైంట్ ఇచ్చింది సార్. నిన్న రాత్రి మేము వచ్చినప్పుడు అమ్మాయిలను రాత్రి తీసుకెళ్లి లేకుండా లోపల జరిగే విషయం చూసినామంటే బయట తెలియదు. లోపల జరిగే విషయం బయట తెలియదు. పోలీసులు మీడియాని కానీ వాళ్ళు రాణిస్తలేదు. అందుకే ఇవాళ గట్టిగా ఇవాళ ఏమన్నా కానీ అని నేను నిన్నమన్నా రాలేదు. ఎందుకంటే సమస్య పరిష్కారం అయితే వచ్చిన రాలేదు. మళ్ళీ మీరు 307 పెట్టిన తర్వాత నిన్న కొట్టిన చెప్పిన తర్వాత అందుకే కారు కూడా తెచ్చుకుందామని వచ్చింది. దాని 100% మీ మీద కేసు తీసేసే వరకు నేను మీకు ఏదైనా కూడా మీకు అన్నా కూడా ఇవాళ 1000 మంది వచ్చారు. 1000 మంది రానియాలి. అన్ని బంద్ చేసుకొని అన్ని కావడానికి సిద్ధంగా వచ్చింది. ఏంటంటే ఈయన మీ మీద దాడులు చేయడము, ఇంతమంది దాడులు చేయడము. అమ్మాయి చెప్తున్నది రూపం అమ్మాయి చెప్తున్నది. ఇంటి కూడా కొట్టింది సార్ మరి. ఇప్పుడు మామూలుగా పెట్టినట్టు కేసులు పెట్టాల్సిన అవసరం వాళ్ళు మన ప్లేస్ వచ్చింది. మనం వాళ్ళ ప్లేస్ పోలేదు, వాళ్ళు మన ప్లేస్ వచ్చింది. ఇప్పుడు మా వాళ్ళు కూడా చాలా మంది మొత్తం కాళ్ళు చేతులు దిగింది. చాలా మంది మా వాళ్ళు చేతులు దిగారు. ఎక్కడే ఉన్నారు 100% మీకు సపోర్ట్ ఇస్తాను. నేను ఎప్పుడు ఓటు వాళ్ళకి అంత మంట మండింది. అదే రేపటి నాడు మేము రామ మందిరం గుడి కట్టినాక రోజు భజన పెట్టుకుంటాం. అప్పుడు ఏం చేస్తారు లైట్ అట్టు పెట్టాను ఇంకొక ప్లేస్ ప్లేస్ నా వీళ్ళు పోయినాక వస్తాడు కూడా అన్న విజువల్ తీసుకుంటాను. నగేష్ వీళ్ళకి సపోర్ట్ లేదు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అమ్మాయిని
చెప్పమను లోపల్లోకి వచ్చి రాళ్లతో కట్టలతో ఇస్త్రేసి కొట్టున్నాయి. ప్రతి ఒక్కరు వస్తున్నారు, వైరల్ చేపించుకుంటారు, యూట్యూబ్లలో వేసుకుంటారు. కానీ వచ్చిన వాళ్ళు వచ్చి చూసి పోతురు, కానీ మాకు పరిష్కారం ఏదో చూపెడతలేరు. పరిష్కారం కావాలి. పోలీసు వాళ్ళు కరెక్ట్ టైం ప్లీజ్ ఉండండి, ప్లీజ్ ఉండండి, ప్లీజ్ ఉండండి. నువ్వు చెప్పను వాళ్ళు దెబ్బ తాగిన వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళు చూపించుకొని వాళ్ళు అలసిపోయినారు. వాళ్ళకి ఒక సొల్యూషన్ వాళ్ళకి ఏంటంటే అందరూ వస్తున్నారు, పబ్లిసిటీ చేస్తున్నారు. వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది మీరు అట్లా ఉండదు. అదే మీరు అట్లా ఉండదు, మీరు ఉన్నారని నాకు తెలుసు. మీరు వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, వాళ్ళకి ఒక సొల్యూషన్ కావాలి, పబ్లిసిటీ కావాలి, సొల్యూషన్ కావాలి. పబ్లిసిటీ చేస్తున్నారు వాళ్ళని కరెక్ట్. వాళ్ళ నమాజ్ టైం కి వీళ్ళని తీసుకెళ్లిపోతున్నారు, వీళ్ళని ఇక్కడ ఉంచట్లేదు కరెక్ట్. ఇప్పుడు వాళ్ళని ముస్లింస్ ని 5 మెంబర్స్ ని రిమైండ్ లో పెట్టారు, వీళ్ళ మెంబర్స్ ని బరాబర్ గా 5 మెంబర్స్ ని రిమైండ్ లో పెట్టారు. అది ఎక్కడ లెక్క? ఇప్పుడు వీళ్ళు మొత్తం ప్రతి వాళ్ళు వస్తున్నారు, పబ్లిసిటీ చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు దెబ్బ తాకిరు కదా, 10 సార్లు వస్తున్నారు, వీడియో తీసుకున్నారు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు చెప్తున్నారు. మేము ఎన్నిసార్లు చూపిస్తాం తీసుకొని పోయిరు. ఏమని రండి సర్కార్ దగ్గరికి పోదాం, మాట్లాడదాం అని చెప్పేసి అన్నారు. తీసుకొని పోయినాక సైన్లు పెట్టండి అని చెప్పి మేమన్నాం. ఏం రాసిరు స్టేట్మెంట్? నాకు చదివినాకనే కదా మేము సైన్ పెట్టేది. అయితే స్టేట్మెంట్ చదువుతలేదు, డైరెక్ట్ సైన్ పెట్టమని చెప్పి మేము పెట్టామని చెప్పినాం. మాకు తీసుకొని వచ్చింది. దాని తర్వాత బండిలో కూకోబెట్టినాక మా ఫోన్లు గుంజుకోవడం జరిగింది. అయితే మేము మాకు ఏడికి తీసుకుపోతున్నారు, మా ఫోన్లు ఎందుకు గుంజుకుంటారు, మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అందరికి కూకోబెట్టుకురు. 8 మెంబర్స్ కి కోడుప్పల్ టర్నింగ్ దగ్గర దాకా తీసుకొని పోయారు. అక్కడ నుంచి మళ్ళా తిప్పి పిఎస్ దగ్గరికి తీసుకొని వచ్చి ఫస్ట్ ఏమే ఈమె గుంజుకోబోయి పోలీసు వాళ్ళు ఈయనకేమో కాళ్ళకి చేతులకు పట్టుకొని గుంజుకోబోయి కర్రతో కొడితే మొత్తం వాత పడ్డది. ఆ పోలీసు వాళ్ళు అరెస్ట్ వారెంట్ లేదు, ఏం లేదు, గుంజుకొని పోయారు. దాని తర్వాత ప్రెగ్నెంట్ లేడీ కూడా చూడకుండా కాళ్ళకు చేతులకు పట్టుకొని గుంజుకొని పోతున్నారు ఆ స్టేషన్ లో. ఇలా డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. హిందువులకు ఎవరికైనా వచ్చినాయో మొత్తం ముస్లింసే ఉన్నాయి. కంప్లైంట్ ఇచ్చింది నిన్న రాత్రి మేము వచ్చినప్పుడు అమ్మాయిలను రాత్రి తీసుకెళ్ళి లేకుండా లోపల జరిగే విషయం చూసినామంటే బయట తెలియదు. లోపల జరిగే విషయం బయట తెలియదు. పోలీసులు మీడియాని కానీ వాళ్ళు రాణిస్తలేదు. అందుకే ఇవాళ గట్టిగా ఇవాళ ఏమన్నా కానీ అని నేను ఏమన్నా రాలేదు. ఎందుకు రాదంటే సమస్య పరిష్కారం అయితే వచ్చిన రాదు. మళ్ళీ మేము 307 పెట్టిన తర్వాత నిన్న కొట్టుకుని చెప్పిన తర్వాత అందుకే కారు కూడా తెచ్చుకుందామని వచ్చింది. దాన్ని 100% మీ మీద కేసు తీసే వరకు నేను మీకు ఏదైనా కూడా మీకు అండ కూడా ఇవాళ 1000 మంది వచ్చారు. 1000 మంది రానియాలి. అన్ని బంద్ చేసుకొని అన్ని కావడానికి సిద్ధమే వచ్చింది. ఏంటంటే ఈడ మీ మీద దాడులు చేయడము, ఇంతమంది దాడులు చేయడము. అమ్మాయి చెప్తున్నది రూపం ఆమె చెప్తున్నది ఇంటి కూడా కొట్టింది సార్ మరి. ఇక మామూలుగా పెట్టినట్టు కేసులు పెట్టాల్సిన అవసరం వాళ్ళు మన ప్లేస్ వచ్చారు, మనం వాళ్ళ ప్లేస్ పోలేదు, వాళ్ళు మన ప్లేస్ వచ్చారు. ఇప్పుడు మా వాళ్ళు కూడా చాలా మంది చెప్తారు మొత్తం కాళ్ళు చేతులు దిగింది. చాలా మంది బాగా చేతులు ఎక్కడ ఉన్నారు 100% మీకు సపోర్ట్ ఇస్తాను. నేను ఎప్పుడు ఓటు వాళ్ళ ఇంట్లో ప్రొటెక్షన్ పెట్టుకుంటారు. తప్పు చేసిన వాళ్ళు ప్రొటెక్షన్ పెట్టుకుంటారు. మనం కరెక్ట్ చేసినాం, మేము ఏం చేయలేదు. పండుగ మేము ఎంజాయ్ చేస్తుంటే చేసి మాకు కూడా ప్రొటెక్షన్ వాళ్ళు మమ్మల్ని కాలు చేతులు ఒక్క రోజుకి మేము ఈరోజు ఒక్క రోజుకి
రాముడు పాటలు పెట్టుకొని ఆడుతుంటే వాళ్ళకి అంతగానో మంట మండింది. అదే రేపటి నాడు ఒక్కరోజు రాముడు పాట పెట్టినందుకు వాళ్ళకి అంత మంట మండింది. అదే రేపటి నాడు మేము రామ మందిరం గుడి కట్టినాక రోజు భజన పెట్టుకుంటాం. అప్పుడు ఏం చేస్తారు చెప్పమను లోపల్లోకి వచ్చి రాళ్లతో కట్టలతో ఇస్త్రేసి కొట్టున్నాయి. ప్రతి ఒక్కరు వస్తున్నారు, వైరల్ చేపించుకుంటారు, యూట్యూబ్లలో వేసుకుంటారు. కానీ వచ్చిన వాళ్ళు వచ్చి చూసి పోతురు కానీ మాకు పరిష్కారం ఏదో చూపెడతలేరు. పరిష్కారం కావాలి. పోలీసు వాళ్ళు కరెక్ట్ టైం ప్లీజ్ ఉండండి, ప్లీజ్ ఉండండి, ప్లీజ్ ఉండండి, వాళ్ళు దెబ్బ తగిన వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళు చూపించుకొని వాళ్ళు అలసిపోయినారు. వాళ్ళకి ఒక సొల్యూషన్ కావాలి. వాళ్ళకి ఏంటంటే అందరూ వస్తున్నారు, పబ్లిసిటీ చేస్తున్నారు. వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది మీరు అట్లా ఉండదు. అదే మీరు అట్లా ఉండదు, మీరు ఉన్నారని నాకు తెలుసు. మీరు వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, వాళ్ళకి ఒక సొల్యూషన్ కావాలి, పబ్లిసిటీ కావాలి, సొల్యూషన్ కావాలి. పబ్లిసిటీ చేస్తున్నారు వాళ్ళని కరెక్ట్. వాళ్ళ నమాజ్ టైం కి వీళ్ళని తీసుకెళ్లిపోతున్నారు. వీళ్ళని ఇక్కడ ఉంచట్లేదు కరెక్ట్. ఇప్పుడు వాళ్ళని ముస్లింస్ ని 5 మెంబర్స్ ని రిమైండ్ లో పెట్టారు. వీళ్ళ మెంబర్స్ ని బరాబర్ గా 5 మెంబర్స్ ని రిమైండ్ లో పెట్టారు. అది ఎక్కడ లెక్క? ఇప్పుడు వీళ్ళు మొత్తం ప్రతి వాళ్ళు వస్తున్నారు, పబ్లిసిటీ చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు దెబ్బ తాకిరు కదా, 10 సార్లు వస్తున్నారు, వీడియో తీసుకున్నారు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు చెప్తున్నారు మేము ఎన్నిసార్లు చూపిస్తాం తీసుకొని పోయిరు. ఏమని రండి సర్కార్ దగ్గరికి పోదాం, మాట్లాడదాం అని చెప్పేసి అన్నారు. తీసుకొని పోయినాక సైన్లు పెట్టండి అని చెప్పి మేమన్నాం ఏం రాసిరు స్టేట్మెంట్. నాకు చదివినాకనే కదా మేము సైన్ పెట్టేది. అయితే స్టేట్మెంట్ చదువుతలేదు, డైరెక్ట్ సైన్ పెట్టమని చెప్పి మేము పెట్టామని చెప్పినాం. మాకు తీసుకొని వచ్చింది. దాని తర్వాత బండిలో కుక్కబెట్టినాక మా ఫోన్లు గుంజుకోవడం జరిగింది. అయితే మేము మాకు ఏడికి తీసుకుపోతున్నారు, మా ఫోన్లు ఎందుకు గుంజుకుంటారు, మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అందరికి కుక్కబెట్టురు. 8 మెంబర్స్ కి కోడుప్పల్ టర్నింగ్ దగ్గర దాకా తీసుకొని పోయారు. అక్కడ నుంచి మళ్ళా తిప్పి పిఎస్ దగ్గరికి తీసుకొని వచ్చి ఫస్ట్ ఏమో ఈమె గుంజుకోబోయి పోలీసు వాళ్ళు ఈయనకేమో కాళ్ళకి చేతులకు పట్టుకొని గుంజుకోబోయి కర్రతో కొడితే మొత్తం వాత పడ్డది. ఆ పోలీసు వాళ్ళు అరెస్ట్ వారెంట్ లేదు, ఏం లేదు, గుంజుకొని పోయారు. దాని తర్వాత ప్రెగ్నెంట్ లేడీ కూడా చూడకుండా కాళ్ళకు చేతులకు పట్టుకొని గుంజుకొని పోతున్నారు ఆ స్టేషన్ లో. ఇలా డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. హిందువులకు ఎవరికైనా వచ్చినాయో మొత్తం ముస్లింసే ఉన్నాయి. కంప్లైంట్ ఇచ్చింది సార్. నిన్న రాత్రి మేము వచ్చినప్పుడు అమ్మాయిలను రాత్రి తీసుకెళ్లి లేకుండా మేడం గారు లోపల జరిగే విషయం చూసినామంటే బయట తెలియదు. లోపల జరిగే విషయం బయట తెలియదు. పోలీసులు మీడియాని కానీ వాళ్ళు రాణిస్తలేదు. అందుకే ఇవాళ గట్టిగా ఇవాళ ఏమన్నా కానీ అని నేను ఏమన్నా రాలేదు. ఎందుకంటే సమస్య పరిష్కారం అయితే వచ్చిన రాలేదు.
మళ్ళీ మీరు 307 పెట్టిన తర్వాత నిన్న కొట్టిన చెప్పిన తర్వాత అందుకే కారు కూడా తెచ్చుకుందామని ఇచ్చాను. దాని 100% మీ మీద కేసు చేసే వరకు నేను మీకు ఏదైనా కూడా మీకు అండ కూడా ఇవాళ 1000 మంది వచ్చారు. 1000 మంది రానియాలి అన్ని బంద్ చేసుకొని అన్ని చావడానికి సిద్ధంగా వచ్చింది. ఏంటంటే ఈయన మీ మీద దాడులు చేయడము, ఇంతమంది దాడులు చేయడం, అమ్మాయి చెప్తున్నది రూపం ఆమె చెప్తున్నది ఇంట్లో కూడా కొట్టింది సార్ అని. ఇప్పుడు మామూలుగా పెట్టింటే కేసులు పెట్టాల్సిన అవసరం వాళ్ళు మన ప్లేస్ వచ్చారు, మనం వాళ్ళ ప్లేస్ పోదు, వాళ్ళు మన ప్లేస్ వచ్చారు. ఇప్పుడు మా వాళ్ళు కూడా చాలా మంది చెప్తారు మొత్తం కాళ్ళు చేతులు తిరిగినాయి, చాలా మంది మా వాళ్ళకి చేతులు ఎక్కడ 100% మీరు సపోర్ట్ ఇస్తాను. మా వైపు వీళ్ళ వైపు లేదు, 100% షోర్ గా ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియో ప్రూఫ్స్ అన్ని. నేను ఎప్పుడు ఓటు డైలీ ఏదో ఒక అరాచకం జరుగుతుంది. కాలు మొక్తా ఇచ్చేస్తే బాత్రూమ్ రంగారెడ్డి కోర్టు కాలు మొక్తా మేడం 5 నిమిషాలు పంపించమంటే పంపిస్తలేదు, బాత్రూమ్ పంపిస్తారు. मारे तो होता तो आपको जल्दी बगा मैं आपको बोले तो आप चले गए नहीं, वो टाइम पे नमाज और పోలీసు వీళ్ళు హాఫ్ సేమ్ చేస్తున్నారంటే సార్ వీళ్ళనేమో భయపడించి లోపలికి వెళ్ళబడుతున్నారు, వాళ్ళనేమో పర్మిషన్ ఇస్తారు. వేరే వాళ్ళని ఇంతమంది మన వాళ్ళని రాణిస్తారు, మన వాళ్ళకి నమాజ్ చేసుకోవడానికి టైం ఇస్తారు, వాళ్ళకి నమాజ్ చేసుకోవడానికి ప్రజలను పంపిస్తారు. ఒకళ్ళని రాని వీళ్ళకి కూడా బెదిరించి లోపలనే ఉన్నారు. తినాలా వండుకోవాలన్నా లేదా వీళ్ళదే మన గోదాములు వీళ్ళదే ఉండడానికి. నిన్న అక్కగారు సాయంత్రం అక్కగారు వచ్చి వాళ్ళు ఆవిడ సాయం చేసింది. వాళ్ళ చూసుకొని 4 గంటల సేపు వీళ్ళని ఎక్కడికి ఒక్కరిని కూడా పంపించకుండా ఆపేసారు. వాళ్ళని ఇచ్చి చేరి ఏమో రాత్రి అన్ని రోడ్లు కట్టలతో వాళ్ళకేమో నమాజ్ చేసుకుని సార్, మా చిన్న పాట కూడా పెట్టుకోలేదు సార్. పోలీసు వాళ్ళు కూడా ప్రొటెక్షన్ చేస్తలేరు కదా, వాళ్ళు ప్రొటెక్షన్ చేస్తలేరు కదా. మళ్ళీ వాళ్ళు వచ్చి కొట్టినాక వాళ్ళు వాళ్ళకేం చేయకుండా మా మీదనే కదా లాఠీ చార్జ్ చేసేది. మళ్ళీ మా వాళ్ళకి రానియకుండా పోనీయకుండా ఇంకా కట్టేసి మాకంటే ఎవరైనా రావాలా వద్దా? అజయనా అందరికి వస్తారు. అజయనా తెచ్చినవా ఉన్నాయా? అన్నా అన్నా అజయనా అజయ్ తర్వాత తీసుకోండి, వాళ్ళ తర్వాత తీసుకోండి. వాళ్ళు కూడా రాణిస్తారు మీడియా
ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మీరు రిక్వెస్ట్ చేయండి అంటే లేదు సార్ మేము చేసేస్తాము, హాఫ్ అన్ అవర్ లో మేము ఎప్పుడు వదులుతారు సార్ నడవండి వెళ్దాము అంటే హాఫ్ అన్ అవర్ మీరు వెళ్ళండి మేము పంపిస్తాను. వీళ్ళందరినీ తీసుకుపోవాలమ్మా ఇప్పుడు ఇచ్చారు బాబు కేసు వేరే ఉండదు. సిఐ గారి ఇన్స్ట్రక్షన్స్ మీద ఎస్ఐ అనిల్ కుమార్ చాలా ఎందుకంటే నిన్న కూడా అడిగిన తర్వాత ఏమంటుందంటే మీకు ఇద్దరు కానిస్టేబుల్ అని కూడా వాళ్ళు కొడితే మన వాళ్ళు సేవ్ చేసి బాత్రూమ్ లో వేస్తే మళ్ళీ ఈ పోలీస్ వాళ్ళు మన మీదనే లాఠీ చార్జ్ చేస్తే సార్ మీరు నిన్న మీ ఆఫీసర్లను ఇద్దరిని కొట్టింది కదా సార్ సిఐ గోవింద్ రెడ్డి గారు, ఎస్ఐ వచ్చేసి అనిల్ కుమార్.